హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి ముంబై వచ్చానని. మనమైతే ముంబైలో ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు దాకా నేను మోటో బ్లాగ్ అయితే చేయలేదు ముంబైలో, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి ప్లేస్ కూడా నేను జస్ట్ ట్రావెల్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉందని చూపించాను. వ్లాగ్ చేయలేదు, ఇలా ట్రావెల్ చేస్తూ వ్లాగ్ చేయలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళాక ప్లేస్ అయితే చూపించాను. లైక్ ఎలిఫెంట్ కేవ్స్ కానీ, ఇండియా గేట్ కానీ, గేట్వే ఆఫ్ ఇండియా కానీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్ కానీ ఇలాంటివి. ఇది ఎన్నో ప్లేస్ అవుతుందా అంటే 4th or 5th ప్లేస్ అయితే అవుతుంది నాకు తెలిసినంతవరకు. ఈరోజు మ్యాక్సిమం కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాను. టోటల్ ఎన్ని ప్లేసెస్ అవుతుంది అనేది కూడా నాకు ఐడియా లేదు. సో మనం ముంబైలో మోటోలాగా అది స్కూటీతో చేస్తున్నాం. మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ మన ప్లాన్ ప్రకారం అయితే బైక్ తీసుకురావాలి, కానీ ఎక్కువ రోజులు ఉండాలి అని నేనైతే ఇంట్రెస్ట్తో రాలేదు. చిన్న పని ఉండి రావాల్సి వచ్చింది. ఎల్బై ప్లేస్ వచ్చేసి జూహూ బీచ్. ఈ బీచ్ నేనుండే ఏరియా నుంచి ఒక 8.5 kilometers or 9 kilometers ఉంది. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ నేను స్టార్ట్ అయ్యి ఒక 3 kilometers అయితే వచ్చేసాను. ఓకే, ఇంకా జూహూ బీచ్ దగ్గర అయితే కలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం మన గోప్రో వ్యూలోనే మాట్లాడతాం, ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు. మైక్ కొందామని చూసా, బట్ అది చాలా దూరం వెళ్ళాలి. సో దానికి ఒక రోజు వెళ్తా, ఆ రోజు మైక్ అయితే తీసుకుందాం మనం. ఇప్పటి వరకు మ్యాక్సిమం గోప్రో వ్యూలోనే మాట్లాడతాను నేను. ఇదే ట్రాఫిక్లో ఇదే సిగ్నల్ ఇప్పటికి 3 సార్లు ఆగాను నేను. అండ్ మన లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుందా, అది మెట్రో. రైట్ సైడ్ కనిపిస్తుందేమో హైవే, ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే. చూసారా అక్కడ వాళ్ళు పెడిస్ట్రియన్స్ దాటడానికైతే, నడుచుకొని వచ్చిన వాళ్ళు దాటడానికైతే బాగా ప్లాన్ చేశారు కదా. ఆ బ్రిడ్జ్ కిందలు వెళ్ళి అండ్ ఈ బ్రిడ్జ్ కిందలు వెళ్ళి చాలా బాగా ప్లాన్ చేశారు. అదే రోడ్డు మీద వదిలేసి ఈ ట్రాఫిక్ కూడా ఉంటే మరి ఇంకా పొరపాడైపోద్ది అనమాట. ఇక్కడ 100 meters ఇంచుమించు 3 times ఆగాను నేను. 100 to 200 meters సిగ్నల్లో 3 times ఆగాను మొత్తం. పిచ్చ ట్రాఫిక్ అయితే ఉంది ముంబై, మామూలు ట్రాఫిక్ లేదు. గైస్, మనం ఈ జూహూ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్ ఎందుకు ఫేమస్ అంటే ఈ చుట్టుపక్కల చాలా సెలబ్రిటీ హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న నేచర్కి, సన్సెట్కి చాలా ఫేమస్ ఈ ప్లేస్. బట్ అన్నీ మనం ఆన్ సీజన్ ఆన్ టైం చూడాలంటే కుదరదు కదా. సో మనం అయితే ఎటుకన్ టైంలో వచ్చాం. 12 o'clock ఆ టైంలో వచ్చాను. ఇప్పుడు 12 అయింది కరెక్ట్గా. అండ్ ఈ బీచ్ అయితే చూసేయండి. బీచ్ పక్కన ఎయిర్పోర్ట్. సో హెలికాప్టర్స్ అండ్ ఎక్కువ హెలికాప్టర్స్ అయితే తిరుగుతున్నాయి. వాటి వల్ల వాయిస్ రాకపోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కూడా అదే ఎయిర్పోర్ట్. అండ్ మీకు చెప్పా కదా హెలికాప్టర్స్ చాలా వస్తున్నాయని. ఇదిగోండి. అండ్ ఇది బీచ్ అన్నమాట, చూసుకోవచ్చు. అది ఎయిర్పోర్ట్. అండ్ చూసారా ఎన్ని పౌరాలు ఉన్నాయా. అండ్ ఇప్పుడు ఈ బీచ్ అయితే చూసేయండి. గైస్, ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. స్పీడ్ బోట్ ఇలా చాలా ఉన్నాయి. వెళ్ళి అడుగుదా ఎంత అవుతుందో. ప్యాకేజ్ ఉంటుంది అది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆయిల్ రిగ్స్ ఏవో ఉన్నాయి. ఆయిల్ రిగ్సా ఏంటనేది మనకు తెలియదు. అండ్ ఈ బీచ్ మొత్తం వ్యూ అయితే చూడండి. ఆ చివరికి వెళ్ళిన దాకా బీచ్ చివరి వరకు. స్పీడ్ బోట్, జెట్స్కి, హెలికాప్టర్ రౌండ్ కూడా ఉందట. హెలికాప్టర్ రైడ్ కూడా. స్పీడ్ బోట్ అయితే 300 per person. జెట్స్కి అయితే 1 kilometerకి 400 అంట. 2 kilometers 500 అంట. చాలా ఉన్నాయి ఇలాంటివి. చూపిస్తాను చూడండి. స్పీడ్ బోట్ అయితే వెళ్తుంది. మనమైతే బట్టలుగా తీసుకురాలేదు. సో మ్యాక్సిమం ఎక్కం మనం. హెలికాప్టర్ రైడ్స్ 6000 per person అంట. చాలా కాస్ట్లీ. సో అదే హెలికాప్టర్ ఇందాక చూపించా కదా. ఇప్పుడు నేను వచ్చాక 3 or 4 rounds అయితే చేసింది. అది చాలా ఎక్కువ కాస్ట్లీ కూడా. ఫస్ట్ అయితే మనం వెళ్ళి చూద్దాం. చూసారా కయాకింగ్ ఏదో చేస్తుందంటే అది కూడా అవైలబిలిటీ ఉందంటే ఇక్కడ.
చూడొచ్చు బీచ్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటి తాలూకా కౌంటర్లు అయితే, ఈ స్పీడ్ బోటు వాటి తాలూకా కౌంటర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అన్ని లైఫ్ జాకెట్లు అని మనకి ఇస్తారు వెళ్ళాలి ప్రతి వాడికి. ఇదైతే అలా ఉంది. సో మనం ఇటు వెళ్దాం. అటుపక్క క్రౌడ్ తక్కువ ఉంది, సో ఇటుపక్క అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, ఇటు వెళ్ళి చూసొద్దాం. కానీ టైంలో వచ్చా, ఓ పక్క ఎండ సిటకేసేస్తుంది అండ్ ఇంకో పక్క ఏమో క్రౌడ్ చాలా తక్కువ ఉంది. క్రౌడ్ ఉంటే కొంచెం వీడియో బాగా వచ్చేదేమో. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. ఎంత దూరం నడిచినాయి క్రౌడ్ అయితే, మనం క్రౌడ్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళి అక్కడ ఒక 10 మంది 20 మంది తప్పించి అంత మించి ఏం లేరు. సో ఇదైతే జూహు బీచ్. వీలైతే ఒక్క స్పీడ్ బోట్ రైడ్ అయితే ఎక్కుదాం మనం. సో స్పీడ్ బోట్ రైడ్ గురించి మాట్లాడదాం, వెళ్ళి మాట్లాడి అంత చెప్పాను కదా అంతే కాస్ట్, దాని మీద ఏమైనా తగ్గుతుందేమో అడుగుదాం. 400 1 కిలోమీటర్కి ఇంత చెప్పాడు, 400 రూపీస్ చెప్పాడు. మాట్లాడదాం. సో ఇదైతే జూహు బీచ్. ఇప్పుడు ఈ పక్కన ఒక హోటల్ ఉంది, చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇది ఇల్లా హోటలా ఏంటనేది అర్థం కావట్లేదు, బట్ నేను అనుకునేది అయితే హోటల్. సో ఇది ఇలా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. బట్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుండేది. మొత్తం పత్తి వ్యాపారం అంతా అటే ఉంది. ఇటువైపు అందరూ ఇంకో పత్తి వ్యాపారం మీద ఉన్నలే. ఎక్కువ ఫ్యామిలీస్ కన్నా లవ్ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇటు. సో ఎంతకన్నా మనం వేస్ట్ ముందుకెళ్ళినా అటేం లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ సమ్ కన్స్ట్రక్షన్ ఏముంది, బ్రిడ్జ్. సరే మనమైతే ఫైనల్గా ఎక్కాం. 300 అన్నాడు, మనం 200 అయితే మాట్లాడి ఎక్కేసాం. సో స్పీడ్ బోట్లో అయితే ఉన్నాం, బట్ ఫ్రంట్ సీటింగ్ మనకు సెట్ అవ్వలేదు. సెకండ్ సీటింగ్లో ఉన్నాం. అడిగాం అవదాన్ని మనం ఇక్కడ ఉండే వీడియో అయితే తీసుకోవాలి. సో గైస్ మన స్పీడ్ బోట్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాం. మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 2 మినిట్స్కి 200 అది వేస్ట్ నా ఫీలింగ్ అయితే డైరెక్ట్ చెప్పాలంటే. బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. మరి కొంచెంసేపు అయితే ఇంకా బాగుంది అనిపించింది. బట్ 200 కదా, అంతకన్నా తిప్పడు. సో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, చూసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అయిపోదాం. వీళ్ళు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎక్కువ అమ్ముతారు కాబట్టి చూడండి, పావ్ బజ్జీలు అండ్ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఏకం పానీపూరి షాపే ఉంది, చాలా షాప్స్ ఉన్నాయి చూసారా గైస్. ఈ లోపల కూడా షాప్స్ ఉన్నాయి మొత్తం. ఇది ఒక షాప్స్ అనమాట, ఫుడ్ కోసం. చూసుకోవచ్చు మీరు, ఇలా ఉంది షాప్ ఏరియా మొత్తం. మనం ఇప్పుడు
ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ ఎలా తింటామో వీళ్ళు అలాగా వడాపావ్ అండ్ పావ్ బాజీ అలా తింటారు. చూడండి ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అంత అవుతుంది. ఇక్కడ పావ్ బాజీ అయితే రెడీ అయిపోతుంది, చూపిస్తాను చూడండి. వచ్చి పావ్ బాజీ కోసం రెడీ అయితే చేస్తున్నారు అండి. షాప్ అయితే ఉంది. మనం బిర్యానీ ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, వీళ్ళు ఎలా. ఇక్కడ బీచ్ దగ్గరే ఇక్కడైతే ఇలా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ది స్టాచ్యూ అయితే. అండ్ సంభాజీ మహారాజ్ అటుపక్కన మనకు ఐడియా లేదు, చూసుకోవచ్చు మీరు. గైస్ చూసారు కదా జూహు బీచ్, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముంబై వచ్చిన వాళ్ళలో ఒక 80% క్రౌడ్ అయితే దీన్ని పక్కాగా విజిట్ చేస్తారంట. చాలా ఫేమస్ బీచ్ అండ్ ఎక్కువ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.